ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను జీవన్ రెడ్డి కలవనున్నారు. కేసీఆర్ తో కలిసి ఆయన భోజనం చేయనున్నారు. నిన్న జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. త్వరలోనే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇక ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లో జీవన్ రెడ్డి చేరనున్నట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను జీవన్ రెడ్డి కలవనున్నారు. కేసీఆర్ తో కలిసి ఆయన భోజనం చేయనున్నారు. నిన్న జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. త్వరలోనే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇక ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తుంది. సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, మనం చూస్తున్నాం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లటం అనేది ఖరారైంది ఆల్మోస్ట్. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చాలా మంది రియాక్ట్ అయ్యారు, బీఆర్ఎస్ నేతలు కూడా చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. అయితే ఈ రోజు ఫామ్ హౌస్ కి వెళ్లిన తర్వాత ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? కేసీఆర్ తో ఏ విషయాల గురించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు దాదాపుగా ముహూర్తం ఖరారైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న కేటీఆర్ వెళ్లి కలిసిన తర్వాత పూర్తి విషయాలను అయితే వెల్లడించారు. గతంలో కేసీఆర్ తో జీవన్ రెడ్డికి ఉన్న అనుబంధంతో పాటు పార్టీలో ఉన్న పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డికి ఎదురవుతున్న ఏదో అనుభవాలు, ఈ రెండు అంశాలపైన కూలంకుషంగా చర్చించారు. అయితే కేసీఆర్ తో భేటీ సందర్భంగా జీవన్ రెడ్డి ఫ్యూచర్ గురించి ఆలోచించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఊహించిన రీతిలో అయితే పాలన కొనసాగలేదు. కేసీఆర్ కంటే మెరుగైన పాలన అందిస్తారని ప్రజలు కాంగ్రెస్ పై నమ్మకంతో ఓటేస్తే ఆ నమ్మకాన్ని వమ్ము చేశారని చెప్పి జీవన్ రెడ్డి అయితే అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ దగ్గర చెప్తే ఆ విషయాన్ని దీనిపైన భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరు నేతలు సమాలోచన చేస్తారని ప్రచారం అయితే జరుగుతుంది. ముఖ్యంగా మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి జీవన్ రెడ్డి నోట మాట రావడంతో ఆయన దాదాపుగా బీఆర్ఎస్ లో చేరిపోతున్నారనేది కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ జీవన్ రెడ్డి ఈ గత 2 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పైన, సొంత పార్టీ పైన కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కేసీఆర్ తో కూడా ఇదే విషయాలపైన పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. 4 దశాబ్దాల పాటు వీరిద్దరి మధ్య స్నేహం ఉంది. ఆ 4 దశాబ్దాల పరిచయం, స్నేహం, ఈ రెండు కలిసి కేసీఆర్ తో ఈసారి జత కట్టే అవకాశం ఉందని చెప్పి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. కేసీఆర్ తో సిద్దిపేట జిల్లాలోని ఫామ్ హౌస్ లో, ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ అవుతారు జీవన్ రెడ్డి. దీనికి సంబంధించి నిన్న కేటీఆర్ పూర్తి స్థాయిలో అంశాలను అయితే వివరించారు. ఏ అంశాలు ఎట్లా ఉన్నాయి, ఈ ప్రస్తుతానికి అయితే జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయాలకు పూర్తిగా చర్చించారు. అయితే కేటీఆర్ మాటల్లో ఉన్న విషయాలన్నీ పూర్తిగా గ్రహించిన జీవన్ రెడ్డి కేసీఆర్ తో భేటీ అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. కేసీఆర్ ను కలిశాక నిర్ణయం చెప్తానని నిన్నే జీవన్ రెడ్డి అయితే ఒక ప్రకటన కూడా చేశారు. కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన క్రమంలో అక్కడున్న హడావిడి కావచ్చు, అక్కడున్న వాతావరణాన్ని అంతా చూసిన తర్వాత జీవన్ రెడ్డిలో కూడా కొంత ఉత్సాహం కనిపించినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కంటే బీఆర్ఎస్ లోనే తనకు మంచి ఆదరణ లభిస్తుందని చెప్పి ఆయన ఒక భావనలో ఉన్నట్టుగా తెలిసింది. అక్కడ అయితే కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, జీవన్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ అది బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డితో ఉన్న అటాచ్మెంట్ అంతా కూడా ఆయన జీవన శైలిని బట్టి, ఆయన రాజకీయ నేపథ్యంలోనే కలిసి వచ్చింది. అయితే ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు 27,000 కోట్ల బాకీ ఉందని చెప్పి నిన్న జీవన్ రెడ్డి వ్యాఖ్యానించడం చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఆయనకున్న వ్యతిరేకతని, ముఖ్యమంత్రి ప్రవర్తన తీరుపైన జీవన్ రెడ్డి ఏ విధంగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయాలను కేసీఆర్ తో కూడా చర్చిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఏవైతే లోపాలు ఉంటాయో వాళ్ళని సరిదిద్దాల్సిన అవసరం ఉండే, వాటిని సరిదిద్దకుండా తప్పులపై తప్పులు చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలున్నాయో వాటిని ఎండగడతానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ తో కూడా ఈ విషయాలపైన సమాలోచన చేసే అవకాశం ఉంది. ఏదేమైనా
కేసీఆర్ జీవన్ రెడ్డి భేటీ అనేది రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా ఆ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం జీవన్ రెడ్డికి కేసీఆర్ కి మధ్య ఉంది కాబట్టి వీరిద్దరు కలగలిపి వచ్చే ఎన్నికల్లో అంటే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరు కలిసి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి అని చెప్పి జీవన్ రెడ్డి సొంతంగా చెబుతూ ఉన్నారు, సొంత పార్టీ నాయకుడైనప్పటికీ. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశాలు ఏముంటాయి, కాంగ్రెస్ లో ఉన్న లోటుపాట్లు ఏమున్నాయి అనే విషయాలను కూడా కేసీఆర్ తో చర్చిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ లోపాలపై లోటుపాట్లపై అవసరమైతే బీఆర్ఎస్ తో కలిసి ఈ వచ్చే 3 ఏళ్ల పాటు పోరాటాలు చేసే అవకాశం కూడా ఉంది జీవన్ రెడ్డి. వీటన్ని అంశాలపైన కేసీఆర్ తో చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పి మనకు సమాచారం ఉంది. ఎస్ నగేష్, ఇప్పటికే చూసుకుంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి కానీ లేదంటే ఆ రోజు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి కూడా చర్చించే అవకాశం ఉందా ఈరోజు? టీఆర్ఎస్ పార్టీ 27 తారీఖు జరుగుతుంది. ఆ 27 తారీఖు లోపే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారనేది ఒక ప్రచారం ఉంది. అయితే ప్లీనరీలో భారీ ఎత్తున తన అనుచరులతో చేరే అవకాశం ఉంది. ఇందుకు ముందుగానే సన్నాహకంగా ఆయన ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నట్టుగా తెలిసింది. ఈ రోజు కేసీఆర్ తో కలిసిన క్రమంలో ఏవైతే జీవన్ రెడ్డికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయో వాటితో పాటు కాంగ్రెస్ పార్టీ తనకు చేసిన అన్యాయంతో పాటు బీఆర్ఎస్ లో ఆయనకు ఉండే ప్రాధాన్యత, ఈ అంశాలపైన పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. గతంలో ఏవైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలన్న క్రమంలో తన ప్రాధాన్యత ఏ విధంగా ఉంది, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తన ప్రాధాన్యత ఏ విధంగా ఉందనేది కూడా కేసీఆర్ స్వయంగా చూశారు. కాబట్టి వీరిద్దరి మధ్య ఆ విధమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో వచ్చే ప్లీనరీలోనే జీవన్ రెడ్డికి కొంత ప్రాధాన్యకరమైన పోస్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఏదేమైనా 2 పార్టీల మధ్య ఉన్న కీలక నాయకులు ఒకే తాటిపైకి రావడం అనేది కొంత తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ 2 రాష్ట్రాల్లో కూడా ఒక చర్చకు దారితీసింది. జీవన్ రెడ్డి ఎపిసోడ్ గత 2-3 నెలలుగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఆయన కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేసిందని, తనకు ప్రాధాన్యకరమైన పోస్టులు ఇవ్వడం లేదని చెప్పి ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సూటిగా ఏవైతే విమర్శలు గురిపిస్తున్నారో అటు హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలను కూడా అధికరించి జీవన్ రెడ్డి టీఆర్ఎస్ లో కలిసేందుకు అయితే సన్నాహాలు చేసుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ తో భేటీ తర్వాత కీలకంగా ఒక ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది. ఏదైనా ఈ ప్లీనరీ అయితే చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా చాలా వరకు ప్లీనరీలో బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని చెప్పి మనకు సన్నాహక సమావేశాల ద్వారా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.